మతోన్మాదం అనేటువంటి దానికి రెండు రకాల సూచనలు ఉంటాయి. మొదటి సూచన ఏంటంటే ఆయన తన గతకాలపు వైభవాన్ని గురించి తన సంతోషపడుతూ ఉంటాడు. రెండు, ఇవాళ చాలా దుర్మార్గం జరిగిపోయిందని ఏడుస్తుంటాడు. తను చాలా బాధితుడిని, అన్యాయం జరుగుతుందని ఏడుస్తుంటాడు. మీరు ఈ రెండు మాత్రమే మీ తలలో ఉంటే మీరు మతోన్మాదం నా ఉద్దేశం. నేను ఓపెన్ గా మీరు హిందూ మతోన్మాదం కలపండి. చాలా గొప్ప వైభవం అయినటువంటి భారతదేశం ఉండేది, వేదాల్లో అంత గొప్ప ఉంది. లేకపోతే హిందూ రాజుల పరిపాలనలో చాలా గొప్ప బాహుబలి సినిమాని ఊహించుకుంటాం, అంత చాలా గొప్పగా ఉండింది. తర్వాత ముస్లింస్ వచ్చి సర్వనాశనం చేస్తారు. ఇప్పటికీ సర్వనాశనం అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ పరిపాలన, మహాత్మా గాంధీ పరిపాలన సర్వనాశనం. మహాత్మా గాంధీ దుర్మార్గం చేశాడు, నెహ్రూ గారు దుర్మార్గంగా పాలించాడు. మొత్తం అంతా దుర్మార్గాలు జరిగినాయి. హిందువులంతా అన్యాయమైన బలైనటువంటి జాతి లేదని వీడు నమ్ముతాడు. ఇది ఫెర్టైల్ గ్రౌండ్ తయారు చేస్తుంది మతోన్మాదం రావడానికి. ఇప్పుడు నన్ను క్షమిస్తే ఏమీ మారటానికి వీల్లేదు. ముస్లింల దగ్గర ఏ పొరపాట్లు లేవు. అంత మా మతం అంత ప్లస్సే ఉంది. మా దగ్గర ఏ చిన్న మార్పు రావక్కర్లేదు. మేము చాలా అన్యాయానికి గురవుతున్నాము అని ఆలోచిస్తున్న వాళ్ళు ముస్లింస్ లో మీ తల్ల కూడా ఫెర్టైల్ గ్రౌండ్ తయారవుతుందని నేను అనుమానిస్తున్నాను. దానికి బలమైన సాక్ష్యం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, ఈ విక్టిమ్ హుడ్ గురించి మాట్లాడడం మనం మానేద్దాం. భారతదేశంలో ముస్లింస్ ఏం చిన్న మైనారిటీ కాదు. అటు ఇటుగా 14% కూడా చెప్తున్నారు. అంత ఉన్నాం మనం. చాలా పెద్ద జనాభా. ప్రపంచంలో ఏ దేశంలో జనాభా ఉన్నాం మనం. ఫస్ట్ ఈ ఏడుపు మానేయాలి. దీన్ని సెల్ఫ్ కరెక్షన్ మనం చేసుకోవాలి, మనం మాట్లాడాలి. ఈ సమాజం తన కరెక్షన్ తను చేసుకోగలుగుతుంది.